నిద్రపోయిందా? మా మా లెగుమా, భోజనం తీసుకొచ్చాను. నువ్వు భోంచేసావా? నేను తిన్నానమ్మా, మీరు తినేయండి. నీకు ఇక్కడ పని కష్టంగా ఉందా, సౌకర్యంగా ఉందా? లేదమ్మా, ఎప్పుడులాగే అలాగే ఉండింది. రేపు బయటికి వెళ్ళాలి. సరే, నువ్వు భోంచేయి. అక్క, ఇంకా నిద్రపోలేదా? నువ్వేం చేస్తున్నావు? కొంచెం పనిగా ఉందిరా. సరే, నేను వెళ్ళి పడుకుంటాను. సరే, తిన్నావా? అది అరుణ్ జయతో పాటు బయటే తినేసాను. ఏంటి ఒకలాగున్నావు? ఇలారా. ఏం లేదు. రేయ్, ఇక్కడ రారా. ఏమైందిరా? ఏం లేదక్క. అవును, ఈరోజు కౌశల్య వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళావు కదా, ఏమైంది? తెలీదక్క, నాకు తెలిసి సెట్ అవ్వదు అనుకుంటాను. ఏమైందిరా నీకు? లేదక్క, నాకు పని కూడా లేదు కదా, అదే కారణంగా చెప్పి చాలా హర్ట్ చేశారు. రే, నీకు పని తప్పకుండా దొరుకుతుందిరా. నువ్వు ఇదంతా ఆలోచించుకురా, ఖచ్చితంగా నీకు పని దొరుకుతుంది. ధైర్యంగా ఉండు, సరేనా? సరేకా, నేను వెళ్ళి పడుకుంటాను. అక్క, తర్వాత రేపటి నుండి ఒక 2 రోజులు ఫ్రెండ్స్తో పాటు ట్రిప్ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తారా? లేదక్క, నేను జయ అరుణ్ అందరం అడ్వెంచర్ ట్రిప్ వెళ్తున్నాము. అరుణ్ నీతో వస్తున్నాడా? రే, అతను నిన్ను అడవిలోకి తీసుకెళ్తాడేమోరా. లేదక్క, అదంతా భయపడకు, భద్రంగా తిరిగి వచ్చేస్తాం. రే, 4 వెళ్ళేది 5 మందిగా వస్తారా? లేదక్క, అదంతా మేము చూసుకుంటాం అక్క. సరే సరే అక్క. ఓకే, గుడ్ నైట్. ఎందుకు చూడాలి? అదే బ్రేకప్ అని చెప్పేసావు కదా. ఇటు చూడు, ఈ క్యామరీ, ఇల్లు, డబ్బులు ఇదంతా నా వల్ల కాదు. నువ్వు నీ నాన్నగారు చెప్పినట్టే మీ స్టేటస్కి తక్కిన ఒక మంచి అబ్బాయిని చూసి చేసుకో, సరేనా? నేను పాటుకు మాట్లాడుతున్నాను, నువ్వు దితాకనికే వచ్చావా? చెయ్యి వదులు. ఇవేవి నాకొద్దు, అన్నీ నాన్న చూసుకుంటారు. నాకు నువ్వుంటే చాలు. అర్థం కాలే. నువ్వుంటే చాలు, నువ్వు మాత్రం.